సో కాసేపటి క్రితం 6:35 అంటే అరౌండ్ 6:35 అల్లు అర్జున్ బయటకు పంపించేశారు. సో ఏ క్షణమైనా కూడా అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకోవచ్చు. వారితో పాటు తండ్రి మామగారు ఇద్దరు ఉన్నారు. సో వారు ఇప్పుడు ఏ క్షణాన్ని చేరుకోవచ్చు. మీకు అక్కడి నుంచి కూడా మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ నివాసం దగ్గర మీకు ప్రత్యక్ష ప్రసారంలో చూపిస్తున్నాం. సరిగ్గా మనకి ఆ ఏరియా అంతా కూడా మనకి కంప్లీట్గా బారికేడ్లతో క్లోజ్ చేసిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎవరెవరు వస్తున్నారు ఏంటనేది నిన్న అదే ప్రాంతంలో భయంకరమైన రద్దీ కనిపించింది. ఒక హడావడి కనిపించింది. ఇప్పుడు కాస్త ఎవరెవరు రావాలి ఎవరు ఏంటనేది చాలా జాగ్రత్తగా అక్కడ బారికేడ్లు పెట్టి వదులుతున్నారు. సో అక్కడ నుంచి మీకు లైవ్ దృశ్యాలు చూపిస్తున్నాం. బికాస్ ఏ క్షణమైనా ఇక్కడ అల్లు అర్జున్ వాహనం తన నివాసానికి చేరుకోబోతోంది కాబట్టి అక్కడ నుంచి మీకు ప్రత్యక్ష ప్రసారంలో చూపిస్తున్నాం. బికాస్ అల్లు అర్జున్ విడుదలయ్యాడనేది మనకి విజువల్గా జైలు దగ్గర మనకి దొరకలే. వాళ్ళు చెప్పారు, మనం వచ్చాం. ఇప్పుడు నిజంగానే అల్లు అర్జున్ నివాసానికి వస్తున్నారు కాబట్టి అభిమానుల కోసం ఈ విజువల్స్ మీకు చూపిస్తున్నాం. సో జైలు వెనక గేట్ నుంచి అల్లు అర్జున్ విడుదల చేశారు. అంతకుముందు రాత్రే అసలు అల్లు అరవింద్ మొత్తం అక్కడే ఉండాలని అనుకున్నారు, కానీ వాళ్ళని పంపించేశారు. మళ్ళీ తెల్లవారుజామునే వెళ్ళారు, ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత మనం చూస్తున్నాం 166 వెహికల్ మనకు కనిపిస్తోంది. బికాజ్ ఏ వెహికల్ ఎస్కాట్ ఇచ్చి మరి అల్లు అర్జున్ విడుదల చేశారు. అక్కడి నుంచి ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చు కాబట్టి మీకు ప్రత్యక్ష ప్రసారంలో చూపిస్తున్నాం. అల్లు అర్జున్ మామగారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 2-3 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత యూటర్న్ చేసుకున్నారు. అప్పుడే అనుమానం వచ్చింది, బహుశా ఆయన్ని విడుదల చేసి ఉంటారని. దానికి తగ్గట్టుగానే పోలీసులు చాలా సైలెంట్గా ఇప్పుడు లాయర్ ద్వారా మనకి తెలిసిన విషయం ఏంటంటే అల్లు అర్జున్ విడుదల అయ్యారు అని చెప్పి వారు అంటున్నారు. కాబట్టి ఏ క్షణమైనా ఇక్కడ అల్లు అర్జున్ చేరుకోవచ్చు. మీకు ఒక్కసారి ప్రత్యక్ష ప్రసారంలో చూస్తూనే నిన్న ఆల్రెడీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా అల్లు అరవింద్తో మాట్లాడడానికి ఎంతోమంది ప్రముఖులు చేరుకున్నారు. చిరంజీవి తన సతీ సమేతంగా అక్కడికి వచ్చారు. నాగబాబు చేరుకున్నారు.